హాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు పిజ్జా టేస్ట్‌లో ఉండే, పిజ్జా ఫ్లేవర్‌లో ఉండేటటువంటి బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. మరి యమ్మీగా ఉండే ఈ టోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వెజ్జెస్, స్లైసెస్ అండ్ చీజ్ తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ పైన పిజ్జా టాపింగ్, పిజ్జా సాస్ వేసుకోవాలి. వేసుకొని స్పూన్‌తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లైసెస్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. ఇలా చీజ్ స్లైసెస్ వేసుకున్న తర్వాత పైన వెజిటబుల్స్ వేసుకోవాలి. మనము ఈ విధంగా చీజ్ స్లైసెస్ పైన వెజెస్ వేసుకోవాలి. ఇలా ఆనియను, క్యారెట్ ఉంటే క్యారెట్, టొమాటోస్ వేసుకొని పైన గార్నిష్ కోసము కొద్దిగా చీజ్ గ్రేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము గ్రేటెడ్ చీజ్ కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ పైన వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ పాన్ పైన పెట్టుకోవాలి. పాన్ వేడి చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకొని పైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మనం కొంచెం కారం కావాలి కాబట్టి కారం కోసము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. పిజ్జా ఆరిగానో కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకో 2 స్లైసెస్ తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫ్రై అయిపోతుంది కదా! రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం నెమ్మదిగా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే 2 సైడ్స్ మనకి ఫ్రై అవుతుంది. అంతే. మరి యమ్మీగా పిజ్జా టేస్ట్‌లో ఉండేటటువంటి బ్రెడ్ టోస్ట్ రెడీ. ఇది కట్టర్‌తో కట్ చేసుకుంటే మనకి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా యమ్మీగా ఉండేటటువంటి బ్రెడ్ టోస్ట్ విత్ పిజ్జా టేస్ట్. పిజ్జా కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.